నల్లగొండ దీక్ష ఇప్పుడు ఇక్కడ మేము మీటింగ్ లో ఉన్నప్పుడే మాకు సమాచారం వచ్చింది. 28 నాడు మాకు హైకోర్టు పర్మిషన్ ఇచ్చిందని చెప్పి సమాచారం వచ్చింది. కానీ దురదృష్టం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తున్నది. ఎవరైనా సరే నిరసన చెప్పవచ్చు, ఎవరైనా సరే తమ అభిప్రాయాలు చెప్పొచ్చు అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్పినారు. కానీ ఇవాళ ఒక చిన్న కార్యక్రమానికే మరి ఇంత ఆగమాగం అయిపోయి చివరికి అనుమతి నిరాకరించి ముఖ్యమంత్రి గారేమో స్వయంగా రాజ్భవన్ ముంగట ధర్నా చేయొచ్చట. ఏది గంత బిజీ రోడ్డు, రాజ్భవన్ ముంగట రోడ్డు గంత బిజీ రోడ్, అక్కడ చేస్తేనేమో ట్రాఫిక్ ఇబ్బంది కాదట. ముఖ్యమంత్రి మంత్రులు అందరు పోయి ధర్నాలు చేయొచ్చట. కానీ మేము నల్గొండల క్లాక్ టవర్ కాడ చేస్తామంటే మాత్రం మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయి ఒక అంతర్జాతీయ రహదారి మొత్తం స్తంభించిపోయి మొత్తం రాష్ట్రాల రాకపోకలని దెబ్బతినే విధంగా ఉన్నదని చెప్పి రిపోర్ట్ ఇచ్చి రిజెక్ట్ చేశారు. చివరి కోర్టు న్యాయం చేసింది. హైకోర్టుకు ధన్యవాదాలు. తప్పకుండా వారు సూచించిన విధంగా, వారు చెప్పిన విధంగానే నడుచుకుంటాం. రైతుల ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ కావాలని డిస్టర్బ్ చేస్తుంది. 10 ఏళ్ల కాలంలో ఇవన్న రేషన్ కార్డులు ఇస్తున్నామని కాంగ్రెస్ మంత్రులు అంటే ఒకసారి చెప్పిన అబద్దాన్ని నిజం చేయడానికి 100 సార్లు చెప్తే అది నిజం అవుతుందనే ఒక అపోహలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మేము మీలాగా రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఒక గొప్ప కార్యంగా, దైవ కార్యంగా భావించి మేమేమి దాన్ని ఏదో గొప్ప ఇదిలాగా చేయలేదు, హడావుడి చేసి చేయలేదు. ప్రతిదానికి పబ్లిసిటీ పిచ్చి ఉండాల్సిన అవసరం లేదు. 6,47,000 పైచీలకు కార్డులు ఇచ్చింది 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వీళ్ళలాగా మేము అదొక ప్రదర్శనలాగా చేసి ఇవ్వలేదు. మేము చాలా మేరకు మీ సేవ ద్వారా ఇతరత్ర ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా వాళ్ళకే ఇచ్చినాం. గతంలో ఇవ్వలేదు అనే మాట అబద్దాలు గతంలో చెప్పినారు, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీకి నేను చేసే విజ్ఞప్తి ఒకటే. హిందీలో సామెత ఉంది, నాచినాయే ఆంగం తేడా అని. అంటే నాకు డాన్స్ రాకపోతే కిందేదో నేల బాగాలేదు, అంతా ఒడిదుడుకులున్నాయని, ముఖం బాగాలేదు అద్దం బాల కొట్టుకున్నట్టు. గ్రామ సభల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు ఉన్నాయా? ప్రజలు ఏమడుగుతున్నారు? 100 రోజుల్లో 6 గ్యారంటీలు అన్నారు, ఏమైందని అడిగారు. ప్రజలు ఏమడుగుతున్నారు? రుణమాఫీ సంగతి ఏమైందని అడుగుతున్నారు. రైతు బంధు ₹1 ఇప్పటిదాకా వేయలేదు, మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు వేయలేదు అని అడుగుతున్నారు. వాటికి సమాధానం చెప్పే సత్తా మీ కాడ లేకపోతే మేమేం చేస్తాం? ప్రజలు ఇంకొక మాట కూడా అడుగుతున్నారు. 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు మీరు ప్రజాపాలన పేరిట డిసెంబర్ 23లో. ఆ దరఖాస్తులు ఇచ్చినాం కదా రేషన్ కార్డులకు, రైతు భరోసాకు, మళ్ళెందుకు దరఖాస్తు పెట్టాలని అడుగుతున్నారు. ఎవరు తప్పిది? ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయి? ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు. అందుకే ఇవాళ మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేది ఏమంటే, మీరు పరిపాలనలో నిమగ్నం కండి. మీరు ఇతరత్ర కార్యక్రమాలు బంద్ పెట్టి ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు, గ్యారంటీల అమలు, వాటి మీద మీరు దృష్టి పెడితే ఈ నిరసనలు మీకు తప్పుతాయి. లేకపోతే మాత్రం ఇవాళ ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుడు పాల్గొన్న దాఖలా మీరు చూపెడతారా? ఎక్కడికక్కడ ప్రజలు మరలబడుతున్నారు, టెంట్లు ఊలగొడుతున్నారు. రేపు ఇదే తీరుగా కొనసాగితే గవర్నమెంట్ ను కూడా ఏదో దశలో ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా తిరస్కరిస్తారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇలా చూస్తాం. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఇప్పటికే పడకేసినాయని దేశమంతా అనుకుంటున్నారు. క్రైమ్ రేట్ పెరిగింది, హోంమంత్రి లేరు. ముఖ్యమంత్రి గారు కేవలం ప్రతిపక్షాల మీద కేసులు పెట్టాలా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టాలనే తాపత్రయంలో ఉన్నారు. వాళ్ళ ప్రయారిటీ వాళ్ళది, మా ప్రయారిటీ మాది బ్రదర్. వాళ్ళ ప్రయారిటీ ఫార్ములా కేసు, మా ప్రయారిటీ ఫార్మరు. సింపుల్ గా మా ప్రయారిటీ ఫార్మర్ కాబట్టే మేము ఈ పని చేస్తున్నాం. మేము వాళ్ళు అవతల ఏమనుకున్నా మా పని మేము చేసుకుంటూ రైతుల్లో 70 లక్షల రైతు కుటుంబాలకు 1,00,000 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం మాది. 73,000 కోట్లు ఆనాడు రైతు బంధు రూపంలో నేరుగా ఖాతాల్లో వేసినాం. 28,000 కోట్లతో రుణమాఫీ 2 దఫాలుగా చేసినాం. కాబట్టి 1,00,000 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో 10 ఏళ్ల కాలంలో కేసీఆర్. కాబట్టి మా ప్రయారిటీ మాది, రైతులకు విశ్వాసం నింపడం మా ప్రయారిటీ. రైతుల్లో సావకుండా చచ్చిపోయే పరిస్థితులు ఏవైతున్నాయో వాటిని నివారించడానికి ఏ చర్యలు తీసుకోవాలనో ప్రభుత్వానికి సూచనలు చేసే దిశగా నిరంజన్ రెడ్డి గారి కమిటీ పనిచేస్తుంది. మళ్లీ ఇంటరాక్ట్ అవుదాం. ఎల్లుండి వాళ్ళు పని ప్రారంభిస్తున్నారు. దయచేసి ఇంకా వాళ్ళకి ఇంకా చాలా పని ఉంది, రూట్ మ్యాప్లు అవి చేసుకోవాలా. కాబట్టి మిగతా విషయాలు రేపు ఎల్లుండి మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.